పెళ్లికి ముందు పరస్పర అంగీకారంతో శారీరక సంబంధం పెట్టుకున్నంత మాత్రాన ఒక వ్యక్తి క్యారెక్టర్ను తప్పుపట్టలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సమాజంలో మారుతున్న పరిస్థితులను గుర్తించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది. తెలంగాణకు చెందిన ఓ యువకుడు పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. అయితే 2014లో ఓ యువతి అతనిపై పెళ్లి చేసుకుంటానని నమ్మించి సంబంధం పెట్టుకుని తర్వాత మోసం చేశాడంటూ కేసు నమోదు చేసింది. అనంతరం ఇద్దరి మధ్య రాజీ కుదిరి కేసు ముగిసింది. అయితే ఆ కేసును ఆధారంగా తీసుకుని తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అతని క్యారెక్టర్ సరిగ్గా లేదంటూ ఉద్యోగాన్ని నిరాకరించింది. దీంతో యువకుడు న్యాయ పోరాటం ప్రారంభించాడు. కేసు సుప్రీంకోర్టుకు చేరగా జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్ల ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఇద్దరు అవివాహిత పెద్దలు పరస్పర అంగీకారంతో శారీరక సంబంధం పెట్టుకోవడం చట్టవిరుద్ధం కాదని స్పష్టం చేసింది. అలాంటి సంబంధం ఉందనే కారణంతో ఒకరి నైతికతను లేదా వ్యక్తిత్వాన్ని ప్రశ్నించడం సరైన పద్ధతి కాదని పేర్కొంది. ప్రేమ విఫలమవడం లేదా పెళ్లి జరగకపోవడం వల్ల ప్రతి వ్యవహారాన్ని నేరంగా లేదా చెడు ప్రవర్తనగా పరిగణించలేమని తెలిపింది. కేసు తర్వాత రాజీ కుదిరిందంటే నేరాన్ని ఒప్పుకున్నట్టు కాదని, వ్యక్తిగత జీవితాన్ని ఉద్యోగ అర్హతకు కొలమానంగా మార్చకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీంతో యువకుడి నియామకాన్ని తిరిగి పరిశీలించాలని తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు ఆదేశాలు జారీ చేసింది. పెళ్లికి ముందు సంబంధం పెట్టుకున్నాడంటే క్యారెక్టర్ లేనట్టు కాదు, వ్యక్తిగత జీవితాన్ని కాదు, వ్యక్తి సామర్థ్యాన్ని చూడాలంటూ సుప్రీంకోర్టు కీలక సందేశం ఇచ్చింది.